స్వచ్ఛంద సంస్థలు. ఈ తిరుపతిరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా వేదిక మీద ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రమణ మేడంకు, సిగిరి సార్కు, అలాగనే చైర్పర్సన్ అంటే ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ జూలై 31 వరకు మన రాష్ట్రం అంతా నిర్వహించబడుతూ ఉంది. కూడల్లో మన సెంటర్ సెక్రటరీ ఉన్నాయి, శ్రీనివాస్ సెంటర్, అలాగనే మనకి ఇక్కడ వచ్చేసి మనకి పద్మావతికి గ్యాదర్ అవుతున్నారు. ఆ ప్లేయర్స్లో ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ పెట్టి morning, all of you. ఏదైతే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మన నంద్యాల కొత్త ఎస్పీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎస్పీ గారికి కాన్ఫరెన్స్ ఉన్నందున
నన్ను ఇక్కడికి డైరెక్ట్ చేశారు. సో మీ అందరికీ నిజంగా ఇది మంచి ప్రోగ్రామ్. మరి మీ అందరికీ తెలిసిందే కదా. ముఖ్యంగా నంద్యాల బార్ అసోసియేషన్ అడ్వకేట్ భూపతి వెంకటేశ్వర గారికి, అలాగే రామకృష్ణ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే ఎస్ఆర్డిసి ప్రిన్సిపల్ కేపీ సుబ్బయ్య గారికి, అలాగే వరల్డ్ విజన్ ఇండియా తిరుపతి గారికి, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ సుబ్బయ్య గారికి, అలాగే అడ్వకేట్ శ్రీదేవి గారికి, అలాగే డిఎస్పి రవీంద్ర రెడ్డి గారికి, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ శ్రీ దస్తగిరి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి స్టూడెంట్స్, మిగతా అదర్ ఆర్గనైజేషన్స్ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. సో నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మరి మీకు అంతా ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కదా, 4 వీలర్స్లో యాక్సిడెంట్స్, తర్వాత హెవీ వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఆటోస్ యాక్సిడెంట్స్, అలాగే 2 వీలర్స్ యాక్సిడెంట్స్, ఇవన్నీ తీసుకున్నట్లయితే చెత్తకాతులు కానీ, అలాగే డిసీజ్డ్ పర్సన్స్ కానీ మెజారిటీ 2 వీలర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ ఏదైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్ గా పాటించకపోవడము, అలాగే తర్వాత మెయిన్ హెల్మెట్ ధరించకపోవడం. మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో ఎక్కువగా ఏదైతే పిల్లలు, చిన్నపిల్లలు కూడా ఈ 2 వీలర్స్ తల్లిదండ్రులు ఎలా చేస్తున్నారు, అది చాలా పొరపాటు. అది ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఒకలే బయలుదేరుతున్నారు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని ఎక్కించుకొని ట్రిపుల్ డ్రైవింగ్, తర్వాత అక్కడ నుండి జూమ్ డ్రైవింగ్, ఇలాగా డిఫరెంట్ గా డ్రైవ్ చేస్తూ తర్వాత చాలా ర్యాష్ డ్రైవింగ్ తో మొదలు నడుపుతున్నారు. అలాగే తర్వాత మనకి తిరిగి వచ్చేటడికి ఏదైతే ఈ బైలెన్స్ కానీ, తర్వాత ఎక్కడైతే అడ్వాయినింగ్ రోడ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మీడియం గ్యాప్స్ ఉన్నాయో అక్కడ వెనక ముందు చూడకుండా కూడా డ్రైవ్ చేసే పరిస్థితి ఉంది. సో ఎటువంటి వెహికల్ వస్తుందో కనీసం ప్రాపర్ గా అబ్జర్వ్ చేయకుండా దాని మీద వెళ్ళిపోయి ఒకవేళ ఏదైనా హెవీ వెహికల్ వచ్చేటడికి 2 వీలర్ వెళ్ళే ఆ హెవీ వెహికల్ కి గుర్తించే పరిస్థితి. దాని మీద ఏదైతే పెద్ద వెహికల్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏమీ కాదు, ఏదైతే 2 వీలర్ వెళ్ళి దాన్ని గుర్తించి చేసినందు వల్ల ఇమీడియట్ గా ఒకవేళ అది సపోజ్ బీటీ రోడ్ అయినట్లయితే అడ్వెంచరీస్ అయ్యి ఆల్మోస్ట్ ఒకసారిగా అడ్వెంచరింగ్ చేసినట్లయితే మాత్రం ప్రతిరోజు చాలా కష్టమైన. ఒకవేళ సపోజ్ ఏంటంటే మిగతా చిన్న ఇంజరీస్ అయ్యి లేకపోతే ఫ్రాక్చర్స్ కంటే అయితే మాత్రం కొంతవరకు రికవర్ అవడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే అడ్వెంచర్ అయ్యిందో మనిషి ఏంటంటే ప్రతిరోజు చాలా కష్టం. సో అలాగే తర్వాత ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేయాలంటే మాకు అవేర్నెస్ కావాలి. అలాగే మరి మీ అందరికీ తెలుసు ఎక్కువగా మనకి ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు, అలాగే తర్వాత ఏదైతే పూర్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళే ఎక్కువగా మనం ఇప్పుడు ఈ 2 వీలర్స్ ఉపయోగిస్తున్నాం. కాబట్టి మీ వెనక ఒక కుటుంబం ఉందని చెప్పేసి మాత్రం మర్చిపోతుంది. మీ అందరూ మీ వెనక కుటుంబాలు ఉన్నాయి, అన్నదమ్ములు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు, తర్వాత మీ మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. సో అందుకు మనకి ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పుడు చేసేటప్పుడు పక్కగా లైసెన్స్ ఉండాలా, ప్లస్ అలాగే ఏదైతే మన హెల్మెట్ మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తామో దాన్ని ఖచ్చితంగా వేర్ చేయాలా, ధరించాలా. అలాగే తర్వాత ట్రంక్ డ్రైవ్ కూడా మెజారిటీ పిల్లలు ఇప్పుడు ట్రంక్ డ్రైవ్ కూడా చేసి పలువురు కూడా నడుపుతున్నారన్న. అదే రాత్రి సమయాల్లో కూడా బాగా ర్యాష్ డ్రైవింగ్ అలాగే ఈ దూరం అటు డ్రైవ్ చేస్తూ వెళ్ళి బీడెన్స్ గుర్తియడము, అలాగే లేదు పక్కన ఉన్నటువంటి ఏవైతే సాఫ్స్ కట్టి ఉంటే ఆ రకంగా గుర్తియడము, లేదు అటు నుండి వచ్చే వెహికల్ రోజు ఏంటంటే రేపు మీరే ప్రాపర్టీ. మనకు రానున్న భవిష్యత్తులో తర్వాత ఏదైతే మన యూత్ కానీ ఏదైతే ఉన్నారో రేపు మీరంతా పెట్టుబడి, మన సొసైటీ కానీ మన దేశానికి కానీ మీరంతా పెట్టుబడి. రేపు మీరే ఇవన్నీ రేపు అన్ని రకాలకు కూడా అభివృద్ధి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా ప్రాపర్ కేర్ తీసుకొని ప్రాపర్ గా డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం మన అందరిలో కొంతమంది ఉన్నారని చెప్పేసి, అలాగే తర్వాత తీసుకున్నా కూడా అవతల వ్యక్తి యొక్క ర్యాష్ డ్రైవింగ్ వల్ల కూడా మనం ప్రమాదాలు గురవుతాం. అలాంటప్పుడు మనం
ఫాస్ట్గా ఈ యొక్క హెల్మెట్ వాడాలనే సిస్టమ్ మన నంద్యాలలో అలవాటు కాదు. కాబట్టి ఇందులో స్టూడెంట్స్ యొక్క బాధ్యత ఎక్కువగా ఉంది. మనం వాడుతూ మన ఫ్రెండ్స్ని, మన బంధువుల్ని, మన కుటుంబ సభ్యుల్ని కూడా హెల్మెట్ వాడేలా ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విద్యార్థుల్ని రెడ్ క్రాస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.